Welcome to my YouTube channel. Today we have got something really interesting to talk about. అమెరికాలో T20 వరల్డ్ కప్ క్రికెట్ పట్ల ఆసక్తిలేని దేశంలో ఈ అద్భుత నిర్ణయం వెనుక కథ. అమెరికా క్రికెట్కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని దేశం. ఇక్కడ అవసరమైన సదుపాయాలు, బలమైన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా లేవు. అయినప్పటికీ T20 వరల్డ్ కప్ టోర్నీని అమెరికాలో నిర్వహించాలని నిర్ణయించడం ఎంతగానో ఆశ్చర్యం కలిగిస్తుంది. 2023 అక్టోబర్లో ముంబైలో జరిగిన సమావేశంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) 2028 లాస్ ఒలింపిక్స్లో T20 క్రికెట్ను చేర్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమెరికాలో క్రీడల అభివృద్ధికి ఒక సానుకూల అంశంగా నిర్వాహకులు భావిస్తున్నారు. T20 క్రికెట్ వేగవంతమైన ఫార్మాట్. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యువతలో ఎక్కువ క్రేజ్ సంపాదించిందని IOC వివరించింది. ప్రపంచంలో 250 కోట్ల మంది ఈ గేమ్ను చూస్తున్నారని లాస్ ఒలింపిక్ పారాలింపిక్ గేమ్స్ స్పోర్ట్స్ డైరెక్టర్ నికోలో కాంప్రియాని తెలిపారు. విరాట్ కోహ్లీని ఉదహరిస్తూ ఆయన సోషల్ మీడియాలో విరాట్కి పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో 34 కోట్ల మంది ఫాలోవర్లతో విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అయ్యే మూడో క్రీడాకారుడిగా నిలిచాడు. లీ బ్రాన్ జేమ్స్, టామ్ బ్రాడీ, టైగర్ వుడ్స్ ముగ్గురి కంటే ఎక్కువ అని కాంప్రియాని అన్నారు. IOC నిర్ణయం కోహ్లీ యొక్క భారీ ఫాలోయింగ్ క్రికెట్ యొక్క గ్లోబల్ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. ఇది అమెరికాలో క్రీడాపై ఆసక్తి మరియు అభివృద్ధిని పెంచడానికి సహాయపడుతుంది. Thank you for watching my video. For more videos please like, share and subscribe.